మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాకు వచ్చిన సీఎం ముందుగా ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 52.76 కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 35 కోట్ల రూపాయలతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలకు 100 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్ అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. शुभम में अदश्याम दिम प्रयच्छ में